హలో డి స్టూడెంట్స్, గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ. హౌ ఆర్ యూ ఆల్? ఈరోజు వీడియో వచ్చేకి కెపాసిటర్స్. ఈ కెపాసిటర్స్ టాపిక్ మీద మనకి కంపల్సరీగా ఒక క్వశ్చన్ అనేది అడుగుతారు. అది ప్యారలల్ ప్లేట్ కెపాసిటీ కనుక్కోమని, లేదా స్పెరికల్ కెపాసిటర్ యొక్క కెపాసిటీ కనుక్కోమని, లేదా కొన్ని కెపాసిటర్స్ని సిరీస్ ప్యారలల్ కాంబినేషన్లో కనెక్షన్ చేసి టోటల్ ఎఫెక్టివ్ కెపాసిటీ ఎంత కనుక్కోండి అని ఈ విధంగా కంపల్సరీగా ఒక క్వశ్చన్ అనేది కెపాసిటీ గురించి ఉంటుంది. సో ఈ కెపాసిటీ గురించి 2 వీడియోస్ వస్తాయి. ఇది ఫస్ట్ వీడియో. ఈ ఫస్ట్ వీడియోలో మనకి స్పెరికల్ కెపాసిటర్స్, ఆ స్పెరికల్ కెపాసిటర్స్ మీద మనకి ప్రీవియస్గా అడిగినటువంటి మోడల్ క్వశ్చన్స్, అట్లనే ప్యారలల్ ప్లేట్ కెపాసిటర్, దీని మీద మనకి క్వశ్చన్స్ ఎట్లా అడుగుతారు అనే దాని గురించి మనం ఇక్కడ చూద్దాం. ఓకేనా? సో వీడియో అనేది చివరి వరకు చూడండి. ఈ వీడియో అనేది ఇంకా లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. సో మీరు లైక్ చేయడం ద్వారా ఇంకా ఎక్కువ మందికి రీచ్ అవుతుంది. ఎవరైతే ఎంసెట్, మెయిన్స్, నీట్ ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళకు కూడా యూస్ఫుల్గా ఉంటుంది. ఓకే, థ్యాంక్ యూ. సో చూడండి నాన్న, టాపిక్ చూడండి, కెపాసిటర్స్. టాపిక్ ఏంటి? కెపాసిటర్స్. ఈ కెపాసిటర్స్ అనే వాటిని మనం రెగ్యులర్ లైఫ్లో మనం చాలా తరచుగా మనం ఉపయోగిస్తూ ఉంటాం, చాలా ఎక్కువగా ఉపయోగిస్తాం కెపాసిటర్స్ని. సో మనం రెగ్యులర్గా మన లైఫ్లో ఉపయోగించే కెపాసిటర్స్ ఏంటి అని అంటే, మొబైల్ ఫోన్లో బ్యాటరీ ఉంటుంది కదా, ఈ బ్యాటరీ అనేది ఒక కెపాసిటర్. అట్లనే ప్రతి ఇంట్లో కూడా మనకి సీలింగ్ ఫ్యాన్ ఉంటుంది. ఈ ఫ్యాన్ దగ్గర ఒక వైట్ కలర్ కాయిల్ ఒకటి ఉంటుంది, కండెన్సర్ అంటాం మనం. ఈ కండెన్సర్ కూడా కెపాసిటరే. అట్లనే మోటార్ దగ్గర కూడా కెపాసిటర్ అనేది ఖచ్చితంగా ఉంటుంది. ఓకేనా? సో ఈ కెపాసిటర్స్ ఎందుకోసం ఉపయోగిస్తాం మనం? ఎందుకనంటే ఇది ఒక డివైజ్, ఎలక్ట్రికల్ డివైజ్. ఈ డివైజ్లో మనం ఛార్జెస్ని స్టోర్ చేస్తూ ఉంటాం. మనం ఈ డివైజ్లో ఛార్జెస్ని స్టోర్ చేస్తాం. ఛార్జెస్ని స్టోర్ చేయడానికి ఉపయోగించే డివైజ్ అన్నిటిని కూడా మనం కెపాసిటర్గానే చెప్తాం మనం. ఓకేనా? సో కెపాసిటర్ యొక్క సింపుల్ డెఫినేషన్ ఏంటి చూడండి. an electrical device which stores energy in the form of electric charges. ఓకేనా? సో మన మొబైల్ బ్యాటరీ ఉంది. మన మొబైల్ని మనం కొంతసేపు ఉపయోగిస్తాం. యూట్యూబ్లో గేమ్స్ వీడియోస్ చూడటానికి కానీ, లేదా గేమ్స్ ఆడడానికి కానీ మీరు ఉపయోగిస్తారు. తర్వాత కొంత టైం తర్వాత ఆ బ్యాటరీ ఛార్జింగ్ అనేది డౌన్ అవడం మనకి చూపిస్తుంది, ఎంత బ్యాటరీ ఉంది, ఛార్జింగ్ ఎంత ఉంది అనేది. మనం ఏం చేస్తాము, దానికి ఛార్జింగ్ అనేదాన్ని పెడతాం. అంటే ఆ బ్యాటరీలో ఛార్జెస్ అనే వాటిని మనం స్టోర్ చేస్తున్నాం, ఎక్కిస్తున్నాం మనం. ఓకేనా? సో అట్లనే ఈ కండెన్సర్ కూడా ఫ్యాన్ దగ్గర ఉండేది కానీ, లేకపోతే ఈ మోటార్ దగ్గర ఉండేటువంటి కండెన్సర్స్ ఏదైనా కానీ ఎలక్ట్రికల్ ఛార్జెస్ అనే వాటిని మనం వాటిలో స్టోర్ చేస్తాం. ఓకేనా? అయితే ఇక్కడ చూడండి, జనరల్గా మనం ఏదైనా ఒక వస్తువులో మనం ఛార్జెస్ అనే వాటిని స్టోర్ చేయొచ్చు. జనరల్గా ఛార్జెస్ని స్టోర్ చేయడానికి మనం ముఖ్యంగా 3 విధాలు మనం పాటిస్తాం. ఒకటి బై ఫ్రిక్షన్ ద్వారా ఒక వస్తువులో ఛార్జెస్ అనే వాటిని మనం స్టోర్ చేయొచ్చు. ఇంకోటి బై కండక్షన్ ద్వారా కూడా ఛార్జెస్ని స్టోర్ చేయొచ్చు. మూడోది వచ్చేలకే ఇండక్షన్. సో ఇండ్యూస్ చేయడం ద్వారా కూడా వస్తువులో ఛార్జెస్ని స్టోర్ చేయొచ్చు. సో ఒక ఆబ్జెక్టులో ఛార్జెస్ని స్టోర్ చేయడం కోసం మనం 3 విధాలుగా మనం పాటిస్తూ ఉంటాం. సో నువ్వు ఎలా అయినా పాటించు, ఏ విధంగా అయినా కానీ ఒక వస్తువులో ఛార్జెస్ అనే వాటిని స్టోర్ చేసావు. సో ఇక్కడ నేనేం చేస్తాను, ఒక కండక్టర్ తీసుకున్నాను నేను. కండక్టర్ అంటే ఎనీ షేప్, ఏ షేప్ అయినా ఉండవచ్చు, దాంట్లో డౌట్ ఏం లేదు. సో ఈ కండక్టర్లో ఉన్నటువంటి ఛార్జ్ ఎంత? క్యూ ఛార్జ్ ఉంది. మరి ఈ ఛార్జ్ వలన ఎంత పొటెన్షియల్ ఏర్పడుతుంది? వి పొటెన్షియల్ ఏర్పడుతుంది. ఓకేనా? సో ఇక్కడ ఉన్నటువంటి కండక్టర్ మీద ఛార్జ్ క్యూ, అండ్ ఈ ఛార్జ్ వలన డెవలప్ అయిన పొటెన్షియల్ వి. మరి ఈ ఛార్జ్కి పొటెన్షియల్కి మధ్య రిలేషన్ ఉంటుంది. ఏంటంటే ఛార్జ్ క్యూ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు వి. ఓకే, ప్రపోర్షన్లో ఉంది నాన్న, ప్రపోర్షన్ తీసేయాలి. ప్రపోర్షన్ తీసి ఈక్వాలిటీ పెట్టాను అంటే ఒక కాన్స్టెంట్ కావాలి కదా. సో కాన్స్టెంట్ ఏంటి?
సి అనేది ఇక్కడ కాన్స్టెంట్. ఆ సిని మనం ఏమంటామంటే కెపాసిటీ అని చెప్పేసి అని అంటాం. ప్రొపోర్షనాలిటీ కాన్స్టెంట్ లేదా కెపాసిటీ. ఆ కెపాసిటీ వాల్యూ కావాలి మనకి, సి వాల్యూ కావాలి. సి కావాలంటే మనం ఎట్లా రాసుకుంటాం, క్యూ బై విగా రాసాం మనం. సి కావాలంటే క్యూ బై వి అలా రాసాం మనం. అయితే ఈ కెపాసిటీ యొక్క యూనిట్స్ కావాలి మనం. సో యూనిట్స్ వచ్చినాక చూడండి, ఛార్జ్, ఇది వచ్చినాక పొటెన్షియల్. ఛార్జ్ యొక్క పొటెన్షియల్ యూనిట్స్ ఏంటి, కూలుంబు. పొటెన్షియల్కి వోల్టు, కూలుంబు పర్ వోల్టు, కూలుంబు పర్ వోల్టు ఇట్లా రాయొచ్చు. లేదా మనం సింపుల్గా వచ్చేలకే ఫ్యారెడ్స్లో కొలుస్తాం. కెపాసిటీని ఎలా మెజర్ చేస్తాం, ఫ్యారెడ్స్. అయితే ఈ ఫ్యారెడ్ అనేది చాలా లార్జ్ క్వాంటిటీ. మనం రెగ్యులర్ లైఫ్లో ఫ్యారెడ్స్ మనం డీల్ చేయడం అనేది చాలా కష్టం. మనం ఉపయోగించేది ఏంటి అని అంటే మైక్రో ఫ్యారెడ్స్ అండ్ పికో ఫ్యారెడ్స్. మైక్రో ఫ్యారెడ్ అంటే ఏంటి, 1 మైక్రో ఫ్యారెడ్ అంటే 10⁻⁻6 ఫ్యారెడ్స్. 10⁻⁻6 ఫ్యారెడ్స్. అండ్ పికో ఫ్యారెడ్ వచ్చేలకే 10⁻⁻12 ఫ్యారెడ్స్. ఇవి మనం రెగ్యులర్లో మనం ఉపయోగించేవి. మనకి క్వశ్చన్స్లో అడిగేవి కూడా ఈ విధంగానే అడుగుతారు. మైక్రో ఫ్యారెడ్స్ కావచ్చు, పికో ఫ్యారెడ్ కావచ్చు. ఓకే, ఫర్ ఐసోలేటెడ్ కండక్టర్, ఒక సింగిల్ కండక్టర్ తీసుకున్నాం. దాని మీద క్యూ ఛార్జ్ ఉంది. ఛార్జ్ అనేది కాన్స్టెంట్ ఛార్జ్, క్యూ ఛార్జ్ ఉంది. మరి ఛార్జ్ క్యూ అనేది కాన్స్టెంట్గా ఉన్నప్పుడు కెపాసిటీకి అండ్ పొటెన్షియల్కి మధ్య రిలేషన్ ఎట్లా ఉంది, డైరెక్ట్లీ ప్రపోర్షనల్ ఉందా, ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ ఉందా? ఇన్వర్స్లీ కదా. అంటే ఇన్వర్స్లీ ఉన్నప్పుడు ఒక వాల్యూ డిక్రీజ్ అయితే రెండో వాల్యూ ఏమవ్వాలి, ఇంక్రీజ్ అవ్వాలి. ఒక ఐసోలేటెడ్ కండక్టర్ ఉన్నప్పుడు దాని మీద క్యూ ఛార్జ్ ఉంది. అయితే దాని యొక్క పొటెన్షియల్ అనే దాన్ని కనుక మనం ఇంక్రీజ్ చేసినట్టయితే, ఐసోలేటెడ్ కండక్టర్ యొక్క పొటెన్షియల్ మనం ఇంక్రీజ్ చేసినట్టయితే దాని యొక్క కెపాసిటీ ఏమవుతుందంట, డిక్రీజ్ అవుతుంది. అంటే రెండు కూడా ఎట్లా ఉన్నట్టు, ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ అన్నట్టు. ఓకేనా. సో ఇది బేసిక్గా మనకి కెపాసిటీ గురించి. సో కెపాసిటీ అంటే మనం ఎంత ఛార్జ్ని మనం స్టోర్ చేయగలుగుతున్నాం అనే దాన్ని కెపాసిటీ చెప్తాం మనం. సో ఇప్పుడు మనకి కెపాసిటీస్ వచ్చేలకి మనకి డిఫరెంట్ కెపాసిటీస్ ఉంటాయి. కొన్ని కెపాసిటర్స్ స్పెరికల్ షేప్లో ఉంటాయి, లైక్ బాల్ లాగా ఉంటాయి. కొన్ని కెపాసిటర్స్ సిలిండ్రికల్ కెపాసిటర్స్ ఉంటాయి. కొన్ని వచ్చేలకేనేమో ప్యారలల్ ప్లేట్ కెపాసిటర్స్ ఉంటాయి. సో ఈ ప్యారలల్ ప్లేట్ కెపాసిటర్స్ మనం ఎక్కువగా ఉపయోగిస్తూ ఉంటాం. ఓకేనా. సిలిండ్రికల్ షేప్ కెపాసిటర్స్ కూడా మనం ఎక్కువ ఉపయోగిస్తూ ఉంటాం. ఓకే. సో ఫస్ట్గా మనం ఏం చేద్దామంటే స్పెరికల్ కెపాసిటర్స్ గురించి చూద్దామా. ఆ స్పెరికల్ కెపాసిటర్ గురించి చూడండి. సో స్పెరికల్ బాడీ మీకు తెలుసు కదా, లైక్ బాల్ లాగా ఉంటుంది, సో ఒక స్పెరికల్ బాడీ తీసుకున్నాను, దాని యొక్క రేడియస్ క్యాపిటల్ ఆర్. అయితే ఈ స్పెరికల్ బాడీ మీద క్యూ ఛార్జ్ అనే దాన్ని ఉంది నాన్న. స్పెరికల్ బాడీ యొక్క సర్ఫేస్ మీద ఉంది క్యూ ఛార్జ్ ఉంది, అది కూడా పాజిటివ్ ఛార్జ్ ఉంది. ఓకే. మరి ఈ ఛార్జ్ ఉన్నప్పుడు ఈ స్పెరికల్ బాడీ యొక్క సర్ఫేస్ మీద ఎంత పొటెన్షియల్ ఉంటుంది, మీకు ఆల్రెడీ పొటెన్షియల్ కనుక్కోవడం మీద నేను చెప్పాను, ఒక ఫార్ములా చెప్పాను. పొటెన్షియల్ V = 1/4πε0 Q by distance, ఛార్జ్ బై డిస్టెన్స్. సేమ్ అదేవిధంగా పొటెన్షియల్ కూడా రాస్తున్నాను. 1/4πε0 సర్ఫేస్ మీద ఉన్నటువంటి ఛార్జ్ ఎంత, క్యూ ఛార్జ్, అండ్ ఈ స్పెరికల్ బాడీ యొక్క రేడియస్ క్యాపిటల్ R. ఎందుకు రేడియస్ R తీసుకున్నాను నేను? పొటెన్షియల్ ఎక్కడ కనుక్కోవాలనుకుంటున్నాము సర్ఫేస్ ఆఫ్ ద స్పెరికల్ కెపాసిటర్. స్పెరికల్ కెపాసిటర్ యొక్క సర్ఫేస్ మీద. మరి సెంటర్ నుంచి సర్ఫేస్ దాకా ఎంత దూరం ఉంటుంది, రేడియస్గా R, అది రాశాను. నెక్స్ట్ చూడండి, కెపాసిటీ C = ఫార్ములా ఏంటి, Q/V. కెపాసిటీ C = Q/V ఫర్ ఎనీ బాడీ. కెపాసిటీ C = Q/V, అది రాసాం మనం. ఓకే. Q/V ఉంది కదా, V అంటే ఇదేగా, 1/4πε0 Q/R, ఆ వాల్యూ రాసాం. అయితే 1/4πε0 Q/R ఎక్కడ ఉంది నాన్న, డినామినేటర్లో ఉంది. దీన్ని మనం ఏం చేద్దాం, న్యూమరేటర్లో తీసుకెళ్ళండి. అంటే
ఈ క్యూ అనేది ఇక్కడే ఉంటుంది. 4πε0r ఎక్కడికి వెళ్తుంది? న్యూమరేటర్లోకి వెళ్తుంది. ఇదిగో ఈ క్యూ ఆల్రెడీ ఇక్కడే ఉంచాను. 4πε0r డినామినేటర్లో ఉంది కదా, ఎక్కడికి వెళ్తుంది? న్యూమరేటర్లోకి. 4πε0r ఇట్లా ఉన్నది కాస్త రివర్స్ చేసాం మనం. ఈ బై క్యూ ఉంది కదా, అది ఎక్కడే ఉంటుంది. క్యూ రెండు క్యాన్సిల్ చేస్తాను. రిమైనింగ్ ఏం మిగిలింది మనకి? 4πε0r అనేది మిగిలింది. సో ఇది స్పెరికల్ బాడీ యొక్క కెపాసిటీ, స్పెరికల్ కెపాసిటర్ యొక్క కెపాసిటీ. ఈ వాల్యూ అనమాట, C = 4πε0r. ఓకే. సో ఇప్పుడు మనం ఈ ఫార్ములాను మనం ఉపయోగించుకొని క్వశ్చన్స్ని ఎలా సాల్వ్ చేయాలి అనే దాని గురించి చూడండి. ఇదంతా కూడా బేసిక్ ఇన్ఫర్మేషన్. మనకు కావాల్సింది ఏంటి? స్పెరికల్ కెపాసిటర్, దాని యొక్క కెపాసిటీ ఎంత? C = 4πε0r. సో ఇక్కడ మీకు ఒక విషయం అర్థం అవుతుంది నాన్న. C అంటే కెపాసిటీ. ఈ కెపాసిటీ ఎవరి మీద డిపెండ్ అవుతుంది? ఒకటి ఎప్సిలాన్ నాట్ అంటే మీడియం మీద డిపెండ్ అవుతుంది. అండ్ ఆర్ అంటే రేడియస్, ఆ స్పెరికల్ బాడీ యొక్క రేడియస్ మీద డిపెండ్ అవుతుంది. ఓకేనా? సో చూడండి, ఒక నిమిషం చూడండి. దీని మీద మనం ఈ ఫార్ములాను బేస్ చేసుకొని ఈ స్పెరికల్ కెపాసిటర్ కాన్సెప్ట్ మీద మనల్ని క్వశ్చన్స్ ఎట్లా అడుగుతారు, మనం ఎలా సాల్వ్ చేయాలి అనే దాని గురించి చూద్దాం. ఓకేనా? సో చూడండి నాన్న, ఇఫ్ ఆర్ ఈక్వల్ టు రేడియస్ ఆఫ్ ద స్పియర్ ఈక్వల్ టు 1 మీటర్గా తీసుకున్నామా. రేడియస్ ఆఫ్ ద స్పియర్ ఈక్వల్ టు 1 మీటర్గా తీసుకున్నాను. మరి అప్పుడు దాని యొక్క కెపాసిటీ ఏంటి? సి ఏంటి? మరి స్పెరికల్ బాడీ యొక్క కెపాసిటీ కనుక్కోమన్నారు. సో సొల్యూషన్ చూడండి. ఇక్కడ స్పెరికల్ బాడీ యొక్క కెపాసిటీ ఫార్ములా ఏంటి మనకి? C = 4πε0 రేడియస్ r కదా. మీకు ఆల్రెడీ ఒక విషయం తెలుసమ్మా, 1/4πε0 వాల్యూ ఎంత? 9 × 10⁹. 9 × 10⁹. ఇప్పుడు మనకి 4πε0 ఉంది. అప్పుడు దీన్ని ఎలా రాసుకోవచ్చు మనం? 1/9 × 10⁹గా రాయొచ్చు. 1/9 × 10⁹. ఓకేనా? నెక్స్ట్ రేడియస్ వచ్చేలకి ఎంతమ్మా? 1 మీటర్. రేడియస్ వచ్చేలకి 1 మీటర్. సో ఇప్పుడు దీన్ని సాల్వ్ చేయడం కోసం నేనేం చేస్తున్నానంటే, పైన ఒక 0 పెట్టాను, కింద వచ్చేలకి 10 పవర్లో ఇంకొక 0 పెట్టాను, 10⁻10. ఓకేనా? పైన ఒక 0, కింద ఒక 0 మల్టిప్లై చేశాను. సో ఇప్పుడు వచ్చేలకి ఏమవుతుంది? 10/9 అంటే 1.1 ఇలా వస్తూ ఉంటుంది. 1.111 అట్లా వస్తూ ఉంటుంది. ఇంటూ 10 పవర్ డినామినేటర్లో ఉంది కదా, న్యూమరేటర్ తీసుకురండి, 10⁻⁻10. సో ఇదేంటమ్మా? సి కెపాసిటీ. C = 1.1 × 10⁻10 ఫారెడ్స్. ఓకేనా? సో ఈ విధంగా మనం స్పెరికల్ బాడీ యొక్క కెపాసిటీ అనే దాన్ని మనం కనుక్కుంటాం. C = 4πε0r అనే దాన్ని ఉపయోగించి. సో చూడండి, 1 మీటర్ రేడియస్ తీసుకుంటే దాని కెపాసిటీ ఎంత ఉంది? 1.1 × 10⁻10 ఫారెడ్స్ ఉంది. ఓకేనా? సో నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఇప్పుడు మన దగ్గర ఒక స్పెరికల్ కెపాసిటర్ ఉందమ్మా. ఒక స్పెరికల్ కెపాసిటర్ ఉంది. దాని యొక్క కెపాసిటీ ఎంత? 50 మైక్రోఫారెడ్. అయితే ఇక్కడ మనకి 2 క్వశ్చన్స్ ఉన్నాయి. 50 మైక్రోఫారెడ్స్ ఉన్నటువంటి కెపాసిటర్ యొక్క రేడియస్ ఎంత అడుగుతున్నారు. ఓకేనా? ఇంతకుముందు మనకేమి ఇచ్చారు? రేడియస్ ఇచ్చారు, కెపాసిటీ కనుక్కోమన్నారు. ఇప్పుడు దీనికి ఆపోజిట్లోకి వెళ్తున్నాం. కెపాసిటీ ఇచ్చారు, రేడియస్ కనుక్కోమంటున్నారు. ఓకేనా? అర్థమైంది కదా మీకు? సో ఒకటి రేడియస్ కనుక్కోవాలి. రెండోది, ఇన్ కేస్ కనుక 50 మైక్రోఫారెడ్స్ ఉన్నప్పుడు ఆ కెపాసిటర్ యొక్క పొటెన్షియల్ 10⁴ వోల్టేజ్ ఉన్నట్లయితే మరి ఇది అక్కడ ఎంత ఛార్జ్ ఉండొచ్చు? ఆ కెపాసిటర్ మీద ఎంత ఛార్జ్ ఉండొచ్చు? 2 క్వశ్చన్స్. ఓకే, ఫస్ట్ మనం ఏం కనుక్కుందాం? రేడియస్ కనుక్కుందాం. ఫస్ట్ రేడియస్ కనుక్కుందాం. సో సొల్యూషన్ చూడండి. ఫస్ట్ మనం ఏం కనుక్కుందాం? రేడియస్ కనుక్కుందాం. సో రేడియస్ కనుక్కోవడానికి మన దగ్గర ఉన్న ఫార్ములా ఏంటి? C = 4πε0r. ఇదే మన దగ్గర ఉన్నది. C = 4πε0r. సో అదే తీసుకుంటా నేను. ఫస్ట్ క్వశ్చన్కి ఆన్సరు C = 4πε0r.
మరి మనమే కనుక్కోవాలి రేడియస్ కదా. సో రేడియస్ ఆర్ ఈక్వల్ టు ఎలా రాస్తాం మనం, సి ఇక్కడే ఉంది నాన్న, C/4πε0గా రాసాం. C/4πε0. ఓకే. సో సి వాల్యూ ఎంతమ్మా, సి వాల్యూ ఎంత 50. సరే ఫస్ట్ మనం ఏం చేద్దాం, 1/4πε0 అంటే 9 × 10⁹ 1/4πε0 9 × 10⁹ ఇంటూ కెపాసిటీ వచ్చేకి ఎంత 50 మైక్రోఫారడ్ కాబట్టి 10⁻⁻6 మైక్రోఫారడ్ కాబట్టి 10⁻⁻6. సో ఇప్పుడు మనం ఏం చేయాలి చెప్పండి, 10 పవర్ వాల్యూస్ని మనం ఫస్ట్ తీసి పక్కన పడేయాలి. 10⁻⁻6 ఇక్కడ ఉంది, 10⁻9 ఇక్కడ ఉంది. సో ఏమవుతుంది 10⁻3 అవుతుంది, అంతే కదా. 10⁻9 10⁻⁻6 10⁻3. ఇకపోతే 9 × 50 ఎంత అవుతుంది 450 అవుతుంది, లేదా 45 సెంటీ. ఓకే ఒక్క నిమిషం నాన్న, ఇది మైక్రోఫారెడ్స్ కాకుండా పికోఫారెడ్స్ తీసుకోండి. పికోఫారెడ్స్ అంటే 10⁻−12 9 -12 అంటే -3నే కదా, రైట్. సో ఇప్పుడు దీన్ని ఎట్లా రాయొచ్చు మనం 45 సెంటీమీటర్గా మనం రాయొచ్చు. 45 సెంటీమీటర్ అంటే దీన్ని ఎట్లా రాస్తున్నాను 45 × 10⁻−2గా రాశాను. 45 × 10⁻−2 తీసేసి సెంటీమీటర్గా రాస్తాను నేను. ఓకే. సో ఈ విధంగా మనకి కెపాసిటీ ఇచ్చినప్పుడు రేడియస్ అనే దాన్ని కనుక్కోవచ్చు. నెక్స్ట్ చూడండి, అదే స్పెరికల్ కెపాసిటర్కి కెపాసిటీ మనం కనుక్కున్నాం. ఇంకొక విషయం చెప్తున్నారు వాళ్ళు, ఆ స్పెరికల్ కెపాసిటర్ యొక్క పొటెన్షియల్ ఇచ్చారు వాళ్ళు, అయితే ఛార్జ్ ఎంత అంటున్నారు. సో ఆల్రెడీ ఇక్కడ చూడండి ఒకసారి, క్యూ ఈక్వల్ టు ఏంటి సివి, క్యూ ఈక్వల్ టు సివి, ఆ రిలేషన్ ఉపయోగించుకుందాం మనం. సో సెకండ్ క్వశ్చన్కి ఆన్సర్ వచ్చేలకి క్యూ ఈక్వల్ టు సివి. ఛార్జ్ ఎంత వచ్చింది, పొటెన్షియల్ ఎంత వచ్చింది నాన్న మనకి 50 మైక్రోఫారడ్గా పికోఫారడ్ కాబట్టి -12. పొటెన్షియల్ ఎంతమ్మా 10⁻4. సో 10⁻−12 + 4 అంటే ఎంత అవుతుంది నాన్న 10⁻−8. ఇదెంత 50. సో డెసిమల్ ఇక్కడ ఉంది నాన్న, డెసిమల్ని నేను 2 ప్లేస్లు యువతలు జరుపుతున్నాను అంటే 0.5 × 10⁻−6. సో 0.5 × 10⁻−6 ఉంది కదా, ఆ -6 ప్లేస్లో నేను ఏం చెప్తున్నానంటే మైక్రో కూలుమ్స్గా చెప్పాను నేను. ఎందుకని ఛార్జ్ క్యూ కాబట్టి యూనిట్స్ వచ్చేలకి ఏమైంది మైక్రో కూలుమ్స్. 10⁻−6 తీసేసి మైక్రో కూలుమ్స్ అనే దాన్ని రాస్తాం మనం. ఓకేనా. సో ఈ విధంగా మనకి కెపాసిటీ ఇచ్చి రేడియస్ కనుక్కోమనొచ్చు, లేదా రేడియస్ ఇచ్చి కెపాసిటీ కనుక్కోమనొచ్చు, లేదా కెపాసిటీ పొటెన్షియల్ ఇచ్చి ఛార్జ్ కనుక్కోమనొచ్చు. ఓకేనా. సో ఈ విధంగా ప్రతి మోడల్కి ప్రతి దాన్ని మనం క్వాంటిటీ కనుక్కోవడానికి ఒక మోడల్గా క్వశ్చన్స్ అనేవి ఇక్కడ మీకు వచ్చినాయి. ఆ ఫార్ములాస్ని ఎలా ఉపయోగించాలి అనేది క్వశ్చన్స్ని మీరు సాల్వ్ చేయడం వల్ల మీకు వస్తుంది. ప్రీవియస్ క్లాస్ మనం డైపోల్కి చెప్పుకున్నాం. మనం ఆ డైపోల్కి సంబంధించినటువంటి కొన్ని ప్రాక్టీస్ క్వశ్చన్స్ మీకు నేను డిస్క్రిప్షన్లో టెలిగ్రామ్ ఛానల్ ఉంది, ఆ ఛానల్ లింక్లో ఇచ్చాను. సో మీరు ఎవరైనా వాటిని చూడనట్టయితే ఒకసారి చూడండి. ఆ వీడియో చూసిన తర్వాత ఆ ప్రాబ్లమ్స్ అనే వాటిని ప్రాక్టీస్ చేయండి. సో మీకు ఇంకా ఈజీగా మీరు వాటిని సాల్వ్ చేయగలుగుతారు. ఓకేనా. అట్లానే ఇక్కడ మీరు చేసినటువంటి ఈ కెపాసిటర్ ప్రాబ్లమ్స్ ఏవైతున్నాయో వీటికి సంబంధించినటువంటి క్వశ్చన్స్ కూడా కింద డిస్క్రిప్షన్లో టెలిగ్రామ్ ఛానల్ లింక్ ఇస్తాను, దాంట్లో ఉంటే మీరు వాటిని సాల్వ్ చేయండి. ఓకేనా. మినిమం ట్రై చేయండి, మీకు వాటి సొల్యూషన్స్ వస్తే హ్యాపీ. ఇన్ కేస్ మీకు ఏదైనా వాటిలో ఏదైనా కొంచెం ప్రాబ్లమాటిక్గా అనిపిస్తే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి, నేను వాటిని సాల్వ్ చేసి మీకు నెక్స్ట్ వీడియోలో చెప్తాను. ఓకేనా. సో నోట్ చేసుకోండి ఒకసారి. ఓకేనా. ఈ స్పెరికల్ కెపాసిటర్స్ మీద మీరు ఇంకొక ఇంపార్టెంట్ మోడల్ క్వశ్చన్, చాలా ఇంపార్టెంట్ ఇది. సో జాగ్రత్తగా ఫాలో అవ్వండి. ఇది ఇక్కడ క్వశ్చన్ ఏంటి అంటే చూడండి ఒకసారి, ఇక్కడ 27 స్పెరికల్ డ్రాప్స్ ఆఫ్ రేడియస్ r = 3 millimeter. 27 స్పెరికల్ డ్రాప్స్ ఉన్నాయి, స్మాల్ డ్రాప్స్, ఒక్కొక్క దాని యొక్క రేడియస్ 3 millimeter. అండ్ హ్యావింగ్ ఛార్జ్ 10⁻−12 కూలమ్స్. ప్రతి దాని మీద కూడా 10⁻−12 కూలమ్స్ ఛార్జ్ ఉంది.
అయితే ఈ చిన్న చిన్న చార్జ్ డ్రాప్స్ అన్నిటినీ కలిపేసి ఒక పెద్ద లార్జ్ డ్రాప్గా వీళ్ళు తయారు చేశారు. ఆర్ కంబైన్డ్ టు ఫామ్ లార్జ్ సింగిల్ డ్రాప్. ఒకే ఒక్కదా లార్జ్ డ్రాప్గా వీళ్ళు ఫామ్ చేశారు. ఆ లార్జ్ డ్రాప్ యొక్క రేడియస్ ఎంత? క్యాపిటల్ ఆర్. అయితే మనల్ని ఏమడుగుతున్నారు? ఆ లార్జ్ డ్రాప్ యొక్క కెపాసిటీ ఎంత అడుగుతున్నారు వాళ్ళు. ఓకేనా? సో క్వశ్చన్ అర్థమైంది కదా మీకు బేసిక్గా. ఫస్ట్ ఇనిషియల్గా ఏమున్నాయి? 27 స్మాల్ డ్రాప్స్ ఉన్నాయి. 27 స్మాల్ డ్రాప్స్ ఉన్నాయి. ప్రతి దాని మీద కూడా క్యూ ఛార్జ్ ఉంది, అంటే 10⁻⁻12 కూలుమ్స్ ఛార్జ్ ఉంది. అండ్ ప్రతి దాని రేడియస్ ఎంత? 3 మిల్లీమీటర్. ప్రతి స్మాల్ డ్రాప్ యొక్క రేడియస్ 3 మిల్లీమీటర్. వీటన్నిటిని కలిపేసి ఒక లార్జ్ డ్రాప్గా తయారు చేశాను నాన్న. ఇప్పుడు దీని యొక్క రేడియస్ వచ్చేసరికి క్యాపిటల్ ఆర్, అది తెలియదు మనకి. మనల్ని ఏమడుగుతున్నారు? దాని యొక్క కెపాసిటీ కనుక్కోండి అంటున్నారు. ఓకేనా? సో మన కెపాసిటీ, స్పెరికల్ డ్రాప్ యొక్క కెపాసిటీ కనుక్కోవాలి అని అంటే ఫార్ములా ఏంటి మనకి? 4πε0 క్యాపిటల్ ఆర్ రేడియస్. 4πε0 అంటే నెంబర్స్ మనకి తెలుసు. ఆర్ అంటే ఏంటి? రేడియస్, దీని రేడియస్. ఫస్ట్ మనం ఏం చేయాలి? ఆ లార్జ్ డ్రాప్ యొక్క రేడియస్ కనుక్కోవాలి మనం. ఓకేనా? సో ఫస్ట్ రేడియస్ కనుక్కుందాం, ఆ రేడియస్ ఉపయోగించి కెపాసిటీ కనుక్కుందాం. రైట్. మరి రేడియస్ ఎలా కనుక్కోవాలి? చూడండి, సింపుల్ లాజిక్. ఇక్కడ ఎన్ని ఉన్నాయి? స్మాల్ డ్రాప్స్ ఎన్ని ఉన్నాయి? 27 ఉన్నాయి. ఈ 27 డ్రాప్స్ కలిపితేనేగా పెద్దది వచ్చింది. ఓకేనా? 27 చిన్న చిన్న డ్రాప్స్ అన్ని కలిపితే లార్జర్ డ్రాప్ వచ్చింది. అంటే ఈ లార్జర్ డ్రాప్ యొక్క వాల్యూము ఈ 27 స్మాల్ డ్రాప్స్ యొక్క వాల్యూమ్కి సమానంగా ఉంటుంది. ఓకేనా? నేను చెప్పింది అర్థమైందా మీకు? లార్జర్ డ్రాప్ యొక్క వాల్యూమ్ అనేది ఈ 27 స్మాల్ డ్రాప్స్ ఉన్నాయి కదా, వీటన్నిటి యొక్క టోటల్ వాల్యూమ్కి సమానంగా ఉంటుంది. సో ఫస్ట్ అది కనుక్కుందాం మనం. వాల్యూమ్ ఆఫ్ లార్జర్ డ్రాప్ ఈక్వల్ టు 27 వాల్యూమ్ ఆఫ్ 27 స్మాల్ డ్రాప్స్. 27 స్మాల్ డ్రాప్స్ యొక్క వాల్యూమ్కి సమానం. ఓకేనా? సరే, ఇప్పుడు వాల్యూమ్ ఆఫ్ ద లార్జర్ డ్రాప్, దీని యొక్క వాల్యూమ్ చెప్పండి నాకు ఒకసారి. స్పెరికల్ బాడీ కాబట్టి వాల్యూమ్ ఎలా రాస్తాం మనం? 4/3π రేడియస్ క్యూబ్ ఆర్ క్యూబ్. మరి ఇక్కడ ఎన్ని డ్రాప్స్ ఉన్నాయి? 27. మరి ప్రతి ఒక్క దాని యొక్క వాల్యూమ్ ఎంత? 4/3π రేడియస్ ఎంత? స్మాల్ ఆర్, కాబట్టి రేడియస్కి క్యూబ్. ఓకేనా? సో స్పెరికల్ బాడీ యొక్క వాల్యూమ్ ఫార్ములా ఏంటి? 4/3πr క్యూబ్. మరి చూడండి, ఇక్కడ ఇటువైపు 4/3π ఉంది, ఇటువైపు 4/3π ఉంది. సో ఇక్కడ ఆర్ క్యూబ్ ఒకటి మిగిలింది నాన్న, క్యాపిటల్ ఆర్ క్యూబ్. ఇక్కడ 27 అంటే 3 క్యూబ్, ఏడొచ్చులకేనేమో ఆర్ క్యూబ్. ఇటువైపు ఆర్ క్యూబ్ ఉంది, అటువైపు రెండింటికి ఆర్ క్యూబ్ ఉంది. ఆ క్యూబ్ అనే దాన్ని క్యాన్సిల్ చేసి పడవేయండి. ఇంకేముంటుంది మనకి? క్యాపిటల్ ఆర్ ఈక్వల్ టు 3 స్మాల్ ఆర్. స్మాల్ ఆర్ వాల్యూ ఎంతనైనా? 3 మిల్లీమీటర్స్. మరి మిల్లీమీటర్స్ అంతే ఉంచుకుందాము మనం కదా? కాదు, దాన్ని ఏం చేయాలి? మీటర్లో మార్చుకోవాలి. మీటర్లో మార్చాలంటే 10⁻⁻3తో మల్టిప్లై చేయాలి. సో ఇంటూ 10⁻⁻3 అంటే రేడియస్ ఎంత వస్తుంది నాన్న మనకి? క్యాపిటల్ ఆర్ 3 × 3 9 × 10⁻⁻3 మీటర్స్. ఇది రేడియస్ వచ్చింది. ఓకే, మరి రేడియస్ వచ్చింది. రేడియస్ వచ్చిన తర్వాత మనం ఏం కనుక్కోవచ్చు? కెపాసిటీ కనుక్కోవచ్చు. కెపాసిటీ ఈజీగా కనుక్కోవచ్చు మనం. సో చూడండి, ఇక్కడ కెపాసిటీ సి ఈక్వల్ ఎట్లా రాస్తాం మనం? 4πε0r. 4πε0 వాల్యూ ఎంతనా? 1/9 × 10⁻9. ఎక్కడ ఇందాక ఫస్ట్ క్వశ్చన్ చెప్పాను మీకు నేను. 4πε0 1/4πε0 వాల్యూ ఎంత? 9 × 10⁻9. కానీ ఇక్కడ 1/4πε0 ఉందా? లేదు, 4πε0 మాత్రమే ఉంది. అంటే 1/9 × 10⁻9. ఇకపోతే రేడియస్ ఆర్ వచ్చేలకి ఎంత వచ్చింది నాన్న మనకి? 9 × 10⁻−3. సో 9 క్యాన్సిల్ చేయండి. కెపాసిటీ సి ఈక్వల్ టు ఎంత ఉంటుంది? 10⁻9 కింద ఉంది, పైకి వస్తే +9. సో 10⁻−12 ఫారెడ్స్. 10⁻−12 ఫారెడ్స్. మరి 10⁻−12 ఫారెడ్స్ అంటే ఎంత? 10⁻−12 ఫారెడ్స్ అంటే ఎంత? పికో ఫ్యారెడ్, 1 పికో ఫ్యారెడ్. ఓకేనా? క్లియర్? సో ఈ విధంగా మనం కెపాసిటీ అనే దాన్ని కనుక్కోవచ్చు.
స్పెరికల్ బాడీ యొక్క కెపాసిటీ. సో స్మాలర్ డ్రాప్స్ ఇచ్చారు, వాటన్నింటినీ కలిపేసి ఒక లార్జర్ డ్రాప్గా ఫామ్ చేశారు, వాటి యొక్క కెపాసిటీ. మరి ఇప్పుడు మీరు ఇంకోటి చేయొచ్చు, ఈ లార్జర్ డ్రాప్ ఉంది కదా, దాని మీద ఎంత ఛార్జ్ ఉంది కనుక్కోవచ్చు మీరు. దాని మీద ఎంత ఛార్జ్ ఉంది? ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఇక్కడ చూడండి, ఈ 27 స్మాల్ డ్రాప్స్ ఉపయోగిస్తేనేగా ఇది లార్జర్ది వచ్చింది. అంటే 27 ఇంటూ ప్రతి దాని మీద ఎంత ఛార్జ్ ఉంది నాన్న? 10⁻⁻12 కూలుంబ్స్ ఛార్జ్ ఉంది. అంటే టోటల్ ఛార్జ్ ఎంత ఉన్నట్టు? 27 ఇంటూ 10⁻⁻12 కూలుంబ్స్ ఛార్జ్ అనేది లార్జర్ డ్రాప్ మీద ఉంటుంది. మరి అట్లానే పొటెన్షియల్ కూడా కనుక్కోవచ్చు కదా, పొటెన్షియల్ కనుక్కోవచ్చు కదా. కెపాసిటీ తెలుసు, ఛార్జ్ తెలుసు, పొటెన్షియల్ కనుక్కోవచ్చు. V ఈక్వల్ టు ఎట్లా రాస్తాం మనం? Q/Cగా రాస్తాం. V ఈక్వల్ టు Q/C. Q ఎంత వచ్చింది నాన్న? 27 ఇంటూ 10⁻⁻12. 27 ఇంటూ 10⁻⁻12. మరి అట్లనే కెపాసిటీ వచ్చేలకి ఎంత వచ్చింది? 10⁻⁻12. కింద 10⁻⁻12, పైన 10⁻⁻12. సో పొటెన్షియల్ V ఈక్వల్ టు ఎంత ఉంది నాన్న? 27 వోల్ట్. సో ఈ విధంగా మనకి ఒక కెపాసిటర్ ఇచ్చినప్పుడు దాని యొక్క కెపాసిటీ, దాని యొక్క ఛార్జ్, దాని యొక్క పొటెన్షియల్, ఈ విధంగా మనం కనుక్కుంటాం మనం. సో ఈ మోడల్ మాత్రం చాలా ఇంపార్టెంట్ మోడల్. సో తప్పనిసరిగా మీరు దీన్ని ప్రాక్టీస్ చేయాల్సిందే. ఈ సేమ్ మోడల్లో నేను ఒక క్వశ్చన్ మీకు ఇస్తాను. సో మీరు దాన్ని కంపల్సరిగా ప్రాక్టీస్ చేయండి, సాల్వ్ చేసి ఆన్సర్ చెప్పండి. ఓకేనా? నెక్స్ట్ టాపిక్ వచ్చేలకే ప్యారలల్ ప్లేట్ కెపాసిటర్స్. సో ప్యారలల్ ప్లేట్ కెపాసిటర్స్ గురించి చూద్దాం మనం. సో ఇక్కడ 2 మెటల్ ప్లేట్స్ ఉంటాయమ్మా. ప్యారలల్ ప్లేట్ కెపాసిటర్లో 2 మెటల్ ప్లేట్స్ ఉంటాయి. ఈ 2 ప్లేట్స్లో ఫస్ట్ దాని మీద పాజిటివ్ ఛార్జ్ ఉంచుతారు అండ్ సెకండ్ దానికి నెగిటివ్ ఛార్జ్ అనేది ఇస్తారు. ఈ ప్లేట్స్ యొక్క ఏరియా అనేది A అండ్ ఈ 2 ప్లేట్స్ మధ్య ఉన్నటువంటి డిస్టెన్స్ వచ్చేలకే D. అది కూడా చాలా తక్కువ, వెరీ స్మాల్ డిస్టెన్స్. 2 ప్లేట్స్ మధ్య చాలా తక్కువ డిస్టెన్స్ ఉంటుంది. సో చూడండి, ఇక్కడ ఉన్నటువంటి ఛార్జ్ డెన్సిటీ ఎంత అంటే సిగ్మా ఈక్వల్ టు Q/m, ఛార్జ్ పర్ యూనిట్ ఏరియా. ఆ ప్లేట్స్ మీద ఉన్నటువంటి ఛార్జ్ డెన్సిటీ, సర్ఫేస్ ఛార్జ్ డెన్సిటీ అని అంటాం మనం. సిగ్మా సర్ఫేస్ ఛార్జ్ డెన్సిటీ Q/a. సో ఈ విధంగా ఉన్నప్పుడు పాజిటివ్ ప్లేట్ మీద నుంచి నెగిటివ్ ప్లేట్ వరకు ఎలక్ట్రిక్ ఫీల్డ్ అనేది డెవలప్ అవుతుంది. సో ఎలక్ట్రిక్ ఫీల్డ్ యొక్క డైరెక్షన్ ఎట్లా ఉంటుంది? సో పాజిటివ్ ఛార్జ్డ్ ప్లేట్ నుంచి నెగిటివ్ ఛార్జ్డ్ ప్లేట్ వైపు ఎలక్ట్రిక్ ఫీల్డ్ అనేది ఉంటుంది. మరి ఈ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఎంత ఉంటుంది? సిగ్మా E ఈక్వల్ టు సిగ్మా/ε0. అట్లనే ఇక్కడ ఉన్నటువంటి 2 ప్లేట్స్ మధ్య ఉన్నటువంటి పొటెన్షియల్ వచ్చేలకి V ఈక్వల్ టు EDగా రాస్తాం మనం. E అంటే ఏంటి? ఎలక్ట్రిక్ ఫీల్డ్ కదా, సిగ్మా/ε0. సో సిగ్మా/ε0 అండ్ D. మరి సిగ్మా అంటే మీకేం తెలుసు? Q/a కదా. సో V ఈక్వల్ టు సిగ్మా ప్లేస్లో ఏం రాస్తున్నాను నేను? Q/a అది రాశాను. ఇకపోతే D ఉంది ఇక్కడేమో ε0 ఉంది. మరి Q అనే దాన్ని ఇటు పంపించండి, V ఇటు పంపించండి, E పంపించండి. సో Q/V ఈక్వల్ టు ε0a/d. సో Q/Vని మనం ఏమంటానా? కెపాసిటీ ఆఫ్ ఏ ప్యారలల్ ప్లేట్ కెపాసిటర్. మరి కెపాసిటీ అనేది ఎవరెవరి మీద డిపెండ్ అవుతుంది? ఒకటి మీడియం మీద, రెండోది ప్యారలల్ ప్లేట్ యొక్క ఏరియా మీద, ఏరియా ఆఫ్ క్రాస్ సెక్షన్ మీద, అండ్ 2 ప్లేట్స్ మధ్య ఉన్నటువంటి సపరేషన్ మీద. ఓకేనా? మరి 2 ప్లేట్స్ మధ్య ఉన్నటువంటి సపరేషన్కి ఎట్లా ఉంది? ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ ఉంది. C ప్రపోర్షనల్ టు మీడియం బిట్వీన్ ద ప్లేట్స్, ప్రపోర్షనల్ టు ఏరియా ఆఫ్ ద ప్లేట్స్, అండ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు సపరేషన్ బిట్వీన్ ద ప్లేట్స్. సో D తక్కువగా ఉందనుకో, అప్పుడు కెపాసిటీ ఏమవుతుందన్నా? ఇంక్రీజ్ చేయొచ్చు. ఏరియా పెరిగిందనుకో కెపాసిటీ పెంచవచ్చు. లేదా 2 ప్లేట్స్ మధ్యలో ఉన్నటువంటి గ్యాప్లో వేరే అదర్ మీడియం ఏదైనా మనం పెట్టినట్టయితే కెపాసిటీ ఇంక్రీజ్ అవుతుంది. ఓకేనా? సో ఇది మనకి ప్యారలల్ ప్లేట్ కెపాసిటర్ యొక్క కెపాసిటీ ఫార్ములా. సో ఈ ఫార్ములాస్ని బేస్ చేసుకుని మనం క్వశ్చన్స్ ఎట్లా సాల్వ్ చేయాలి అనేది చూడండి. ఫస్ట్ క్వశ్చన్ చూడండి. ఇక్కడ
నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ 10⁻12 నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ని ఒక కండక్టర్ నుంచి ఇంకొక కండక్టర్కి ట్రాన్స్ఫర్ చేశారు. 10⁻12 ఎలక్ట్రాన్స్ని ఫస్ట్ కండక్టర్ నుంచి సెకండ్ కండక్టర్కి ట్రాన్స్ఫర్ చేశారు. సో ట్రాన్స్ఫర్ చేసినప్పుడు ఆ కెపాసిటీ కండక్టర్ యొక్క కెపాసిటీ ఏంటి అని అడుగుతున్నారు. సో జనరల్గా మనకి Q = NEగా రాస్తాం మనం. ఛార్జ్ని Q = NEగా రాస్తాం మనం. సో మనకి కెపాసిటీగా అడిగింది Q/V. మరి Q ప్లేస్లో మనం ఏం రాద్దాం? NE రాద్దాం మనం /V. ఓకే, ఇక్కడ పొటెన్షియల్ ఇచ్చారు, మనకి పొటెన్షియల్ ఇవ్వలేదు. సో ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఈ ఫార్ములాస్ని ఉపయోగించుకొని మనం క్వశ్చన్స్ ఎలా సాల్వ్ చేయాలి అనే దాని గురించి చూద్దాం మనం. సో ఫస్ట్ క్వశ్చన్ చూడండి అన్న, నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ 10⁻12 ఫ్రమ్ వన్ కండక్టర్ టు అనదర్ కండక్టర్, ఫైండ్ కెపాసిటీ. ఒక ప్లేట్ మీద నుంచి ఒక కండక్టర్ నుంచి 10⁻12 ఎలక్ట్రాన్స్ని ఇంకొక కండక్టర్కి ట్రాన్స్ఫర్ చేశారు. 10⁻12 ఎలక్ట్రాన్స్ని ట్రాన్స్ఫర్ చేశారు. ట్రాన్స్ఫర్ చేసినప్పుడు ఆ కండక్టర్ యొక్క కెపాసిటీ ఎంత అడుగుతున్నారు. మరి ఎప్పుడైతే ఎలక్ట్రాన్స్ ట్రాన్స్ఫర్ అయినాయో రెండు ప్లేట్స్ మధ్య కూడా పొటెన్షియల్ డిఫరెన్స్ అనేది క్రియేట్ అవుతుంది. ఒక ప్లేట్ మీద నుంచి ఇంకో ప్లేట్కి ఎలక్ట్రాన్స్ ట్రాన్స్ఫర్ అయినాయి అంటే ఒక చోట ఎలక్ట్రాన్స్ ఎక్కువ ఉన్నాయి, ఒక చోట ఎలక్ట్రాన్స్ తక్కువగా ఉన్నాయి. మరి డిఫరెన్స్ ఏర్పడింది కదా, పొటెన్షియల్ డిఫరెన్స్ అనేది క్రియేట్ అయింది. ఎంత పొటెన్షియల్ డిఫరెన్స్ ఉందంట? 10 వోల్ట్ పొటెన్షియల్ డిఫరెన్స్ ఉంది. ఇప్పుడు మనకేం కావాలి? కెపాసిటీ కావాలి. కెపాసిటీ C = Q/V. మరి Q అంటే ఏంటి? ఛార్జ్. ఛార్జ్ ఎలా రాయొచ్చు మనం? NEగా రాస్తాం మనం, NE/V. మరి N అంటే ఎంతమ్మా? నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్. 10⁻12 ఎలక్ట్రాన్స్ని వీళ్ళు ట్రాన్స్ఫర్ చేశారు. మరి E అంటే ఛార్జ్ ఆఫ్ ఈచ్ ఎలక్ట్రాన్ 1.6 × 10⁻−19 /V వచ్చేలకి ఎంతమ్మా? 10. సో దీని వాల్యూ ఎంత చెప్పండి నాకు ఒకసారి. 10⁻1 ఇది, 10⁻11, 11 - 19. సో ఏమవుతుంది? 10⁻11 - 19 -8, ఇంకా 1.6. ఓకేనా? ఇది దాని యొక్క కెపాసిటీ. కెపాసిటీ కాబట్టి యూనిట్స్ వచ్చేలకే ఫారెడ్స్. 1.6 × 10⁻−8 ఫారెడ్స్. ఓకేనా? అర్థమైంది కదా. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఒక ప్యారలల్ ప్లేట్ కెపాసిటర్ ఉంది, దాని యొక్క ఏరియా ఇచ్చాను అన్న 25 cm². అంటే రెండు ప్లేట్స్ మధ్య ఉన్నటువంటి సపరేషన్ వచ్చేలకే 2 mm అంట. ఆ రెండు ప్లేట్స్ మధ్య ఉన్నటువంటి పొటెన్షియల్ డిఫరెన్స్ V ఎంత? 12 వోల్ట్. మనల్ని ఏమడుగుతున్నారు? కెపాసిటర్ యొక్క ప్లేట్స్ మీద ఎంత ఛార్జ్ ఉంది, కెపాసిటర్ యొక్క ప్లేట్స్ మీద ఎంత ఛార్జ్ ఉంది. సో చూడండి, ఇక్కడ మనకి C = ε0A/d రాస్తాం మనం. ε0A/d. ఫస్ట్ మనం ఏం కనుక్కుందాం? దాని యొక్క కెపాసిటీ కనుక్కుందాం మనం, దాని యొక్క కెపాసిటీ. సో సొల్యూషన్ చూడండి. ఫస్ట్ కెపాసిటీ C = ε0A/d. మరి ε0 వాల్యూ మీకు తెలుసు కదా, 8.85 × 10⁻−12 ε0 వాల్యూ అది. ఇక A అంటే ఎంతనా? 25 cm². మరి అంత ఉంచుదామా? మీటర్లో మార్చాలి దాన్ని. అప్పుడు ఎలా రాస్తాం మనం? 25 × 10⁻−4 m². సో ఏరియా అయిపోయింది. నెక్స్ట్ డిస్టెన్స్ ఎంత? 2 mm. 2 mm వచ్చాకే 10⁻−3. ఓకే రైట్. చూడండి ఇక్కడ ఎట్లా రాద్దాం మనం? 10⁻−3 డినామినేటర్లో ఉంది, పైకి వెళ్తే +3, +3 - 4 -1, -1 - 12 -13, 10⁻−13. నెక్స్ట్ 2 అనే దాన్ని దీంతో డివైడ్ చేసేసేయండి. 2 4s are 2 4s are 2 2s are 2 1s are, అంతేనా? 2 5s are. ఓకే రైట్. ఇప్పుడు 4.425ని 25 తోటి మల్టిప్లై చేయండి. 4.425ని 25 తోటి మల్టిప్లై చేయండి. మీరు కనుక మల్టిప్లై చేసినట్టయితే అక్కడ వాల్యూ అనేది 1.1 వస్తుంది మీకు.
1.1. 4.425ని 25 తోటి మల్టిప్లై చేసినట్టయితే 1.1 ఇంటూ 10 పవర్ -11. 10 పవర్ -11. సో ఈ విధంగా వస్తుంది. 4.425ని ఇంటూ 10 పవర్ 25 ఇంటూ 10 పవర్ -13తో మల్టిప్లై చేస్తే మీకు 1.1 ఇంటూ 10 పవర్ -11 అనేది వస్తుంది మీకు. సో ఫస్ట్ మీరేం కనుక్కున్నారు, ఇక్కడ కెపాసిటీ కనుక్కున్నారు. నెక్స్ట్ మనకి ఏం కావాలి, ఛార్జ్ కావాలి. సో ఛార్జ్ వచ్చినాక ఎట్లా రాస్తాం మనం, Q = CV రాస్తాం మనం. కెపాసిటీ ఎంత వచ్చింది, 1.1 ఇంటూ 10 పవర్ -11. మరి పొటెన్షియల్ ఎంత, 12 వోల్ట్. 12 వోల్ట్. సో 12 ఇంటూ 1.1 అంటే 13.2 ఇంటూ 10 పవర్ -11 కూలమ్స్. ఇది ఛార్జ్ అనమాట. రెండు ప్లేట్స్ మధ్య ఉన్నటువంటి కెపాసిటర్ యొక్క ప్లేట్స్ మీద ఉన్నటువంటి ఛార్జ్. ఓకేనా, అర్థమైంది కదా మీకు. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఇప్పుడు మనకి రెండు ప్యారలల్ ప్లేట్ కెపాసిటర్స్ ఇచ్చాను అన్న. రెండు ప్యారలల్ ప్లేట్ కెపాసిటర్స్ ఇచ్చారు. ఫస్ట్ కెపాసిటర్ యొక్క ప్లేట్ ఏరియా అనేది 100 cm². అలానే రెండో కెపాసిటర్ యొక్క ప్లేట్ ఏరియా అనేది 500 cm². అయితే ఇక్కడ ఏం చెప్తున్నారంటే రెండు కెపాసిటర్స్ ఏవైతే ఉన్నాయో ప్యారలల్ ప్లేట్ కెపాసిటర్స్, రెండింటి మీద కూడా సేమ్ ఛార్జ్ ఉంది, అలానే రెండింటి మధ్య కూడా సేమ్ పొటెన్షియల్ అనేది ఉంది. ఫస్ట్ దాన్ని ఏ అనుకున్నాడు, రెండో దాన్ని బి అనుకున్నాడు. ఏ యొక్క ప్లేట్ ఏరియా ఎంత, 100 cm². రెండో దానికి ఎంత, 500 cm². అయితే రెండింటి మీద కూడా సేమ్ ఛార్జ్ ఉంది, సేమ్ పొటెన్షియల్ ఉంది. ఇక్కడ ఫస్ట్ దానికి సంబంధించి రెండు ప్లేట్స్ మధ్య, ఫస్ట్ కెపాసిటర్ యొక్క రెండు ప్లేట్స్ మధ్య డిస్టెన్స్ వచ్చేసరికి 0.5 mm. మరి రెండో కెపాసిటర్ యొక్క ప్లేట్స్ మధ్య డిస్టెన్స్ ఎంత. సో చూద్దాం. ఇక్కడ ఏమంటున్నాడు మనకి, రెండు సేమ్ ఛార్జ్ సేమ్ పొటెన్షియల్ అంటున్నాడు. సో ఫస్ట్ దాని కెపాసిటీ ఎంత, రెండో దాని కెపాసిటీ కూడా అంతే. సొల్యూషన్ చూడండి. సో C1 = C2. మరి C ఫార్ములా ఏంటమ్మా మనకి, ε0A/D. దీని కూడా అంతేనా, ε0A/D. సో ఫస్ట్ది కాబట్టి D1 రాస్తాను, A1 రాస్తాను. సెకండ్ది కాబట్టి A2, D2 రాస్తాను. ఇది ε0, ఇది ε0 క్యాన్సిల్ చేసుకోండి. మనకేం కావాలి, D2 కావాలి. D2 ఇటు తీసుకురండి, D1 అటు తీసుకెళ్ళండి. సో A1 కూడా క్రాస్ మల్టిప్లికేషన్ చేయండి. D2 = A2/A1 ఇంటూ D1. మరి చూడండి, A2 వాల్యూ ఎంత, 100. A1 వాల్యూ A2 వాల్యూ ఎంత, 500. A1 వాల్యూ వచ్చేలకే 100. D1 వాల్యూ వచ్చేలకే 0.5 mm. 0.5 mm 10 పవర్ -3. సో ఎనీ టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది నాన్న, 5. సో 5 ఇంటూ 0.5 ఇంటూ 10 పవర్ -3. చూడండి ఒకసారి అది ఎంత వస్తుంది అక్కడ మీకు వాల్యూ, 25 ఇంటూ 10 పవర్ -2. 25 ఇంటూ 10 పవర్ -2. సో డిస్టెన్స్ కాబట్టి మీటర్స్. ఓకేనా. సో ఈ విధంగా మనం ప్యారలల్ ప్లేట్ కెపాసిటర్ మీద ఉన్నటువంటి కొన్ని బేసిక్ క్వశ్చన్స్ అనే వాటిని మనం ఇక్కడ క్యాలిక్యులేషన్ చేయడం అనేది జరిగింది. ఓకేనా. సో ఈ ప్రాబ్లమ్స్ మీరు 1 or 2 times ప్రాక్టీస్ చేయండి. దీనే మోడల్ సంబంధించినటువంటి కొన్ని క్వశ్చన్స్ నేను మీకు కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను, వాటిని మీరు ప్రాక్టీస్ చేయండి. నెక్స్ట్ టాపిక్ అనేది మీకు చాలా ఇంపార్టెంట్, కెపాసిటర్స్ కనెక్టెడ్ ఇన్ సిరీస్ అండ్ ప్యారలల్ కాంబినేషన్. ఈ కాంబినేషన్ మీద మీకు కొన్ని క్వశ్చన్స్ అనేవి కంపల్సరీగా అడుగుతారు. సో నెక్స్ట్ వీడియో అనేది మాత్రం మీరు కంపల్సరీగా మిస్ అవ్వకండి. అండ్ ఈ వీడియోస్ అనే వాటిని లైక్ చేయండి, అట్లనే మీరు మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. తద్వారా ఇంకా ఎక్కువ మంది కూడా వీటిని రిసీవ్ చేసుకోవడానికి, ప్రాక్టీస్ చేయడానికి, వాళ్ళు ప్రిపేర్ అవ్వడానికి యూస్ఫుల్గా ఉంటుంది. ఓకే, థ్యాంక్ యూ, ఆల్ ది బెస్ట్.